ఎన్నటికీ ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో అందరినీ బ్రతికించే నిత్యమైన కరుణతో రెపరెపలాడుచూ పిలుస్తూ ఉన్నది జయకేతనమై జయకేతనమై తరంగ ఘోషలా వినిపిస్తున్నది విజయనాదమై విజయనాదమై అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని మరోసారి నా ప్రత్యేకమైన వందన వచనాన్ని తెలియజేస్తున్నారు. యూదా పత్రిక మొదటి వచనములో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయని ఆరంభంలో చెప్పాను నేను. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వారు, రెండవదిగా యేసు క్రీస్తునందు భద్రపరచబడిన వారు, మూడవదిగా దేవుని యొక్క పిలుపును పొందుకున్న వారము. హల్లెలూయా. దేవుని యందు ప్రేమించబడుట ఎంత గొప్ప ధన్యత. అందుకే వెనకటికి ఒక భక్తుడు ఈ రీతిగా పాడుకుంటూ అంటాడు కదా, యేసుని పోలిన జీవితము నాకు చాలు, పేదకు ఈ భూమిలో అనుదినమాయన అడుగు జాడలను వెంబడించును నేను అంటాడు ఆయన. ఎందుకంటే ఈ లోకములో అనేక మంది కొన్ని ప్రేమలకు దూరమై జీవిస్తున్నారు. నీకు సోదరి సోదరుడా, కొంతమంది వ్యక్తుల ద్వారా అందవలసిన స్థాయిలో ప్రేమ నీకు అందటములా, ప్రియ సోదరి నీ భర్త ద్వారా నీకు అందవలసిన స్థాయిలో ప్రేమ అందటములా, అలాగే నీ బిడ్డల ద్వారా నీ తల్లిదండ్రుల ద్వారా అందవలసిన స్థాయిలో నీకు ప్రేమ అందటం లేదు. కానీ ఈ రోజు మీరు ఎవరై ఉన్నారంటే తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడిన వారై ఉన్నారు. ఈ ఆధిక్యత సామాన్యమైనది కాదు, ఇది అసామాన్యమైన ఆధిక్యతని మహాదేవుడు మన పట్ల ప్రదర్శించి ఉన్నాడు. హల్లెలూయా. నా 5 సంవత్సరాల వయసులోనే 1970 సంవత్సరం జూలై 27వ తారీఖు తెల్లవారుజామున నా తల్లి ప్రేమకు నేను దూరమైపోయాను. కేవలం వయసు 5 సంవత్సరాలు మాత్రమే. అలాగే 1982 జనవరి 17వ తారీఖు రాత్రి ఆదివారం 7:30కు నా ఏకైక అన్న 17 సంవత్సరాల వయసు నాకుండగా 22 సంవత్సరాల వయసు కలిగిన ఆజానుబాహుడైన అన్నయ్య యొక్క ప్రేమకు నేను దూరమైపోయాను. అప్పుడే ఆత్మహత్యకు నేను పరుగులెత్తాను. ట్రైన్ కింద రైలు పట్టాల మీద తలబెట్టి ఆత్మహత్య చేసుకుందామని 3 సార్లు పరిగెత్తాను. కానీ ఒక శుభదినం రానే వచ్చింది. నేను దేవుని యందు ప్రేమించబడుతున్నాననే దివ్యమైన సత్యం అర్థం చేసుకొని ఆ దేవుని చేత ప్రేమించబడి ఈ రోజు నా వయసు 50 నిండింది. 17 సంవత్సరాలను చావాలనుకున్న వాడిని, కానీ దేవుని యందు ప్రేమించబడినందున ఈ రోజు మీ ముందు నేను నిలబడి ఉండగలుగుతున్నాను. హల్లెలూయా. అలాగే 1996వ సంవత్సరం జనవరి 20వ తారీఖు నానే వచ్చింది. అది శనివారం రాత్రి 8:30 గంటలకు నా ప్రియమైన తండ్రి కూడా, ఆయన కూడా లోకయాత్ర ముగించారు. ఆ రీతిగా తండ్రి ప్రేమకు కూడా దూరమయ్యా. ఇలా రకరకాల ప్రేమలకు దూరమైన నేడు నేను దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నా.
మనలను ప్రేమించేవారు మనకు దూరం అయిపోవచ్చు, మనలను హక్కున చేర్చుకున్న వారు దూరం అయిపోవచ్చు, మనలను ఆలింగనం చేసుకున్న వారు దూరం అయిపోవచ్చు. కానీ తరాలు మారిన, యుగాలు మారిన, కాలాలు మారిన, పరిసరాలు మారిన, పరిస్థితులు మారిన, మార్పు లేని ఈ దేవుని చేత మనం ప్రేమించబడుతూ ఉన్నాం. నమ్మేవాళ్ళు బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దాం. బిగ్గరగా శక్తివంతంగా రుషబల హుటరమన హట్టడగజన రిబలబ సైడర హుటారమం దరబలబ షియారబ. బిగ్గరగా చప్పట్లు కొడదాం, స్తుతిద్దాం, శక్తివంతంగా అన్య భాషలతో ఆరాధన చేద్దాం. హల్లెలూయా. దేవుని యందు ప్రేమింపబడిన వారం అనుభవములో మనం ఏం చేయాలంటే ప్రతిదినము కల్మషము నుండి మనలను మనం పవిత్రులనుగా చేసుకోవాలి. ఎందుకంటే గత వారంలో నేను చెప్పాను, ప్రేమింపబడి అనగా పరిశుద్ధపరచబడి పవిత్రులుగా తీర్చిదిద్దబడి, అలాగే దేవుని కొరకు ప్రత్యేకించబడి ప్రతిష్ఠించబడిన వారు అనే అర్థం విశ్వాసులు. అందుకే పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము నుండి 7వ అధ్యాయం 1వ వచనం వరకు ఈ రీతిగా ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము నుండి 7వ అధ్యాయం 1 వరకు ఈ రీతిగా ఉంది. చదువుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటిలో ఏమి పొత్తు? ఏం పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఏం పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి అందరూ గమనించండి, నేను వారిలో నివసించి సంచరించును. నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండు. అందరూ వినండి, బయలు వెడలి ప్రత్యేకముగా ఉండాలి. క్రైస్తవుడు అనగా ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. వ్యత్యస్తమైన రీతిగా మనం జీవించాలి. లోకపు ఆశలు, లోకపు తలంపులు, లోకపు ఉద్దేశాలతో కాకుండా వారి మధ్య నుంచి, ఎవరి మధ్య నుంచి? అవిశ్వాసుల మధ్య నుంచి, అలాగే ఆ దుర్నీతి కలిగిన వారు, చీకటి సంబంధులైన వారి నుంచి మనము దూరమైపోవాలి. అపవిత్రమైన దానిని ముట్టకుడి ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, తర్వాత మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియులారా, 7వ వచనమా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును, అందరి వినాలి, ఈ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. బిగ్గరగా చప్పట్లు కొడదాం. ప్రియ సోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి క్రైస్తవ సోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ శ్రోతలారా, నీ శరీరమునకు, నీ ఆత్మకు కలిగిన కల్మషము నుండి మనలను మనం పవిత్రపరచుకోవాలి, మనలను మనం పరిశుద్ధపరచుకోవాలి. ఈ మనస్సుకు, అలాగే ఈ కళ్ళకు, ఈ నోటికి, అలాగే ఈ పాదములకు, ఈ హృదయమునకు, ఈ చేతులకు, ఈ నడినెత్తి నుంచి అరికాలు వరకున్న ప్రతి భాగమును, ఈ శరీరములో అపవిత్రమైపోయిన దానిని పవిత్రపరచుకోవాలి. హల్లెలూయా. అలాగే ఆత్మకు అంటిన కల్మషమును కూడా మనం ఏం చేయాలంటే మనం కడిగి పవిత్రపరచుకోవాలని పరిశుద్ధ బైబిల్ మనకు సెలవిస్తుంది. అలాగే పేతురు వ్రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము
14 నుంచి 16 వరకు చూసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 16 వరకు ఈ దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా ఎలాగుండాలంటే పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పదం అనగా ప్రేమింపబడుట అనేటటువంటి పదము మరింత స్పష్టముగా అర్థమగుటకు తండ్రి అయిన దేవుని ప్రేమ యందు జీవించువారు అని చెప్పవచ్చు అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, తండ్రి అయిన దేవుని ప్రేమ యందు జీవించువారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తునందున్నవారు ఎవరై ఉన్నారంటే ఆయన ప్రేమలో జీవిస్తున్నాం. ఓ పక్షి వాయువులో విహరిస్తున్నట్లుగా, ఓ చేప నీళ్లలో సంచరిస్తున్నట్లుగా ఒక దేవుని బిడ్డ తండ్రి అయిన దేవుని ప్రేమ యందు జీవించువారై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దేవుని ప్రేమ యందు నేను జీవించకుండా ఉండి ఉంటే, నువ్వు జీవించకుండా ఉండి ఉంటే ఎప్పుడో నీకు సమాధి కట్టాల్సిన టైం దాటిపోయింది. ఈ దేవుని ప్రేమలో ఉన్నాము కాబట్టి బ్రతికి బట్టగట్టే కృప ఈ మహాదేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ క్రైస్తవ బైబిల్ పండితులైన వెస్ట్కాట్ అలాగే హోర్ట్ అనేటటువంటి మొదలగు దైవజనులు వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఈ వాక్యాన్ని గురించి, తండ్రి అయిన దేవునికి అత్యంత ప్రియమైన వారును యేసు క్రీస్తునందు సురక్షితమైన వారే ఈ దేవుని చేత ప్రేమించబడిన వారు. హల్లెలూయా. ఈ దేవునికి, తండ్రి అయిన దేవునికి ఎవరై ఉన్నారంటే అత్యంత ప్రియమైన వారు, అలాగే దేవునిచే సురక్షితముగా ఉన్నవారు అని చెప్పి ఆ భక్తులు చెప్తున్నారన్నమాట. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ శ్రోతలారా, నువ్వు దేవునికి ఎవరై ఉన్నావంటే అత్యంత ప్రియమైన వ్యక్తివై ఉన్నావు. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని యందు నువ్వు సురక్షితమైన వ్యక్తివై ఉన్నావని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా అని ఆ భక్తులు ఈ వాక్యాన్ని వాళ్ళ వ్యాఖ్యాన గ్రంథములో తర్జుమా చేస్తున్నారు. మనము అనర్హులమై ఉండగానే దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం, అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు చేసినవి సమస్తమును సంపూర్ణమును అలాగే దేవుని యొక్క నిత్య ఉపదేశమునకు అనుగుణంగా ఉన్నది. దేవుడు ఏది చేసినా సంపూర్ణంగానే చేశాడు. అలాగే అసంపూర్ణంగా ఏది చేయలా. దేవుడు నిత్య ఉపదేశమునకు అనుగుణంగానే ఆయన చేసినవన్నీ చేసి ఉన్నాడు. అట్లాగే మానవ సంబంధమైన ఏ విధమైన ఆలోచనకో కార్యమునకో మానవునికి సంబంధించిన దైవ కార్యములో భాగం అనేది ఉండదన్నమాట. ఎందుకంటే మానవుని ఆలోచన తీసుకోడు, మానవుని ఉద్దేశాన్ని తీసుకోడు. దేవుడు నీ గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిత్రమా, దేవుడు నీ గురించి ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. నీ గురించి కొంతమంది వ్యక్తులు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉంటే వేరే వాళ్ళు వచ్చి ప్రభావితం చేసి దాన్ని చెడగొట్టే ప్రమాదం ఉంది. కానీ నా దేవుడు ఎవరో చెప్పిన మాట వినేవాడు కాదు. చెప్పుడు మాటలు విని నీ పట్ల ఉన్నటువంటి ఉద్దేశమును మార్చుకునే దేవుడు కాదని, నువ్వు ప్రేమింపబడే వ్యక్తివైనందున, అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తివైనందున దేవుడు నీ పక్షంగా ఉద్దేశించిన సంగతులు తగిన కాలమందు దేవుడు నెరవేర్చబోతున్నాడు. నమ్మే వాళ్ళు మాత్రం బిగ్గరగా చప్పట్లు కొట్టి ఈ మహాదేవుని ఘనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆలోచన మనలను ఏలినప్పుడు భవిష్యత్తులో రాబోయే విశ్వాస భ్రష్టత్వములోనో జీవిత సమస్యల్లోనో మనము నిరాశ గల వారముగాను,
పరాజితుల మగుటకు హేతువు కాజాలదని ఒకంత మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నాడు అన్నమాట. దేవునిచే ప్రేమించబడాలి. అందరూ చెప్పండి ఈ మాట. ఎవరిచే ప్రేమించబడాలి? గట్టిగా చెప్పాలి. దేవునిచే ఏం చేయబడాలి? ప్రేమించబడాలి. 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 ప్రేమించబడాలి.